అనాలండి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 22వ వచనం మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువుకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను జనముల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజమునెత్తుచున్నాను. వారు నీ కుమారులను లొమ్మనంచుకుని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడతారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు తండ్రి, మీకు వందనాలు. నేను జనముల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజం ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్మున ఉంచుకొని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడదరు అన్న మాట ఇప్పుడు మేము ధ్యానించుకొనబోతుండగా మీ సన్నిధి తోడుగా ఉంచి మా కుమారులు మా కుమార్తెలు ఎవరైతే నువ్వు మా కోసం నిర్ణయించావో వారు భుజాల మీద మోసుకొని రొమ్ము నుంచుకొని వారే తీసుకొని వస్తారంటున్నావు. అందుకు ప్రభువా అయ్యా, మేము కూడా దేవ ఎలా ముందుకు సాగాలో, ఎలా మా కుమారులను కుమార్తెలను గొప్ప ప్రపంచమంతట్లో మేము కనుగొనాలో మీరే మాకు సహాయం చేయండి. సన్ని తోడు గురించి నడిపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 49:22లో ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అంటే ఉన్నాను అను దేవుడు సెలవిస్తున్న మాట ఏంటి అనంటే, జనముల తట్టు నేను నా చెయ్యి ఎత్తుచున్నాను, జనముల తట్టు చెయ్యి ఎత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజం ఎత్తుచున్నాను. అంటే దేవుడు ఏ పని చేస్తున్నాడో దేవుడు అంటున్నాడు, నేను జనముల తట్టు చెయ్యి ఎత్తుతున్నాను అంటున్నాడు. అంటే దేవుడు ఏ పని చేశాడో ముందు మనం కూడా అదే పని చేయాల. ఇది మనదే బాధ్యత. మనలో నుండే దేవుడు జనముల తట్టు చెయ్యెత్తుతాడు, మనలో నుండే దేవుడు జనముల తట్టు ధ్వజం ఎత్తుతాడు. ఎప్పుడు మనం దేవుని కోసం ధ్వజం ఎత్తే వాళ్ళంగా ఉండాలి. ధ్వజం అంటే చూడండి, మన సాక్ష్యమే ఒక గొప్ప ధ్వజం. మనం దేవుని కోసం నిలబడటం, మనం దేవుని యొక్క సువార్త ప్రకటించడం, ఆయన కొరకు మరి ఆయన కార్యాలు జరగడానికి ఒక ధ్వజం లాగా మనం ఒక ఊరికి ఒక ధ్వజ స్తంభం ఎట్లుంటదో అట్లాగా ఇదిగో ఈ ప్రాంతంలో ఫలానా సేవకుడు ఉన్నాడు, ఈ ప్రాంతంలో ఒక ధ్వజం లాగా ఒక ప్రవక్త ఉన్నాడు. అలాగా మరి ఏ ప్రజలైనా కానీ చూడండి, ఆర్టీసీ బస్సు కూడా చెయ్యెత్తిన చోటెల్లా ఆపబడుతుంది అని రాస్తుంటది. అసలు ఎవరైనా కానీ ఇదిగో ఇక్కడ ఆపండి అనేటట్టుగా, ఇక్కడ చెయ్యెత్తేటట్టుగా, అలాగా జనముల తట్టు నా చెయ్యెత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజం ఎత్తుచున్నాను. ఎప్పుడైతే మనం జనములకు మనం ఒక సాక్ష్యం చెప్పేవారంగా, ధ్వజం ఎత్తేవారంగా, ఇక్కడ నేనున్నాను, ప్రజల కోసం నేను నిలబడుతున్నానని మీరు మీ గ్రామంలో, మీరు మీ వంశంలో అయ్యా, అలాగే దేవుడు నిర్ణయించిన ప్రజలు ఎప్పుడైతే మనం నిలబడతామో వారు నీ కుమారులను రొమ్మున ఉంచుకొని వస్తారు. మన కొడుకులే. వాళ్ళు ఎట్లా వస్తారంటే తీసుకొచ్చే వాళ్ళు రొమ్ము నుంచుకొని తీసుకొని వస్తారు. ఇక్కడ చూడండి, మనం చదువుతున్నాము 127వ కీర్తనలో కూడా, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొని వాడు ధన్యుడని. అంతేకాదు 5వ వచనంలో, అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. అలాగా జనాలు ఎక్కువగా ఉన్నారనుకోండి, గుమ్మాలలో తన విరోధులతో వాదించేవారు కూడా మనకు జనమే. అయితే మన కుమారులు ఎక్కడి నుంచి వస్తారు అని అంటే, వాళ్ళు మన కుమారులను రొమ్ము నుంచుకొని వస్తారు. చూడండి, ఒకసారి యేసు ప్రభు ఒక ఇంటిలో సువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడికి కొంతమంది ఒక పక్షవాయు కలిగిన వ్యక్తిని తీసుకొని వచ్చారు. పక్షవాయు గల వ్యక్తిని తీసుకొని వస్తే మరి అక్కడ వాళ్ళకి పక్షవాయు గల వ్యక్తిని సువార్త ప్రకటించుట లోపలికి తీసుకురావటానికి స్థలమే లేదు.
కానీ ఏం చేశారంటే ఇంటి పైకెక్కి మరి అక్కడ పైనంతా కూడా ఆ అవన్నీ కూడా తీసేసి ఆ ఆ మంచానికి తాళ్ళు కట్టి ఆ మంచంతోనే యేసు ప్రభు ఎదురుగ్గా ఆ మంచాన్ని దించారు. దించినప్పుడు యేసు ప్రభు వారి విశ్వాసాన్ని చూసి ఈ వ్యక్తిని స్వస్థపరిచాడు. అందుకే కొన్నిసార్లు మనం గనక ధ్వజమెత్తినట్టుగా, మనం గనక చెయ్యెత్తినట్టుగా ప్రజల కోసం మనం నిలబడ్డప్పుడు ఎలా ఉంటదంటే వచ్చేది ఒక్క పేషెంటే కావచ్చు, లేకపోతే వచ్చేది సమస్యలతో ఉండేవాళ్ళు ఒక్కళ్లే కావచ్చు. కానీ వాళ్ళెమ్మట వాళ్ళని మోసుకొని వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, బంధువులని కొంతమంది ఉంటారు, స్నేహితులని కొంతమంది ఉంటారు. అట్లాగా వాళ్ళందరూ కూడా దేవుని దగ్గరికి వచ్చేవారుగా ఉంటారు. మీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు. కుమార్తెలు మన కుమార్తెలనే వాళ్ళు భుజాల మీద మోసుకొని వస్తారు. కనుక మనము అలాగా దేవుడే ప్రజలను మన దగ్గరికి తీసుకురావాలి. దేవుడే మన కుమార్తెలను చెయ్యెత్తి ధ్వజమెత్తి దేవుడే ప్రజలను మన దగ్గర తీసుకురావాలంటే మనం కూడా దేవుడు చేసిన పని, మనం కూడా ధ్వజమెత్తే వాళ్ళంగా, ప్రజల కొరకు ఆసక్తి కలిగి దేవా నేనున్నానని నిలబడే వారంగా ఉండాల. అంతేకాదు జకరియా గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. జకరియా 8:22. అనేక జనములను యెరూషలేములో సైన్యములకు అధిపతిగా యెహోవాను వెదుకుటకును యెహోవాను శాంతిపరచుటకును వత్తురు. చూసారా, అనేక జనములను. ఇక్కడ ఇంకా నేను చదువుతున్నాను చూడండి, 18వ వచనం. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషము ఉత్సాహము పుట్టించు మనోహరమైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. కాబట్టి ఏమేమి ఎంచాలి? సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా జనములను అనేక పట్టణ నివాసులను ఇంకనూ వత్తురు. ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యం చేయక యెహోవాను శాంతిపరచుటకును యెహోవాకును సైన్యములకు అధిపతియగు యెహోవాను వెతుకుటకును మనం పోదము రండి అని చెప్పగా వారు మేమును వత్తుమంటిరి. చూసారమ్మ, ఇప్పుడు మా దగ్గర కూడా ప్రతి నెల ఉపవాస పండుగ అనగా బల్లారాధన జరుగుతూ ఉంటది, లేకపోతే ఇట్లాగే కూడికలు జరుగుతాయి. ఈ జరిగినప్పుడు కొంతమంది ప్రజల్ని వాళ్ళు తీసుకొని వస్తారు. వచ్చేదేమో ఒక వ్యక్తిగా ఉంటాడు, వాళ్ళ మీద భుజాల మీద ఎక్కించుకొని కొడుకులు, రొమ్ము నుంచుకొని కుమార్తెలు వస్తారు. అయితే వాళ్ళెవరు అని అంటే చూడండి, ఒక అతను అన్నాడు, మేడం నేను యేసు ప్రభుని నమ్ముకుంటా, అసలు నాకు చాలా మంచిగా అనిపిస్తున్నాను. నేనన్నా ఎందుకు, అదెట్లాగా వచ్చావన్నా, నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వచ్చే ఆటో డ్రైవర్ని, మళ్ళా వెళ్ళిపోయేటప్పుడు కూడా మళ్ళా తీసుకెళ్దుగాని ఉండమంటే ఉన్నాను, వాక్యం విన్నాను, నాకు ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఆ భోజనం చేశాను, ఇక వాక్యం విని భోజనం చేసి ఇక నాకు ఒక్కటే అనిపించింది, ఎందుకు ఇక అంతా ఇదే దేవుణ్ణి నేను నమ్ముకుంటాను, ఇదే దేవుణ్ణి నేను ఆశ్రయిస్తాను. ఇంకొక ఆమెమో, ఒక అమ్మ పేషెంట్ గా ఉండి చర్చిలో పండుకొని ఉంటే చూడటానికి వస్తే 15 సంవత్సరాల నుంచి పిల్లలు లేరట. ఆమెకు చర్చిలో అడుగు పెట్టగానే అదే నెలలో నిజంగా ఆమె గర్భవతి అయి కుమారుణ్ణి అన్నప్పుడు ఆమంటుంది, అంటే అన్ని జనులు ఏం చేస్తారంటే కొన్ని గుర్తులు కొన్ని సూచనలు పెట్టుకుంటారు. అట్లాగా ఈరోజు దేవుడు మన దగ్గరికి దేవుడు ప్రజల్ని నడిపించినప్పుడు వారిని జనముల తట్టు నేను చెయ్యెత్తేదనంటే వాళ్ళ హృదయాలను మార్చడం, వాళ్ళ జీవితంలో గుర్తుల ద్వారా మాట్లాడటం. అట్లాగా ఒక అతను అంబులెన్స్ లో వెళ్తా చర్చి వైపు చూసి నిజంగా నేను బతికొస్తే గనక ఇదే దేవుణ్ణి నమ్ముకుంటాను. అట్లా అంటే దేవుడే చంకనెత్తుకొని కుమార్తెలను తీసుకొని రావటం. వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది బలము గల జనులు, కొంతమంది మరి జనాలు, వాళ్ళందరూ యెరూషలేములో యెహోవాను వెతుకుటకు యెహోవాను శాంతిపరచడానికి వస్తారు, దేవుణ్ణి వెతకటానికి మరి దేవుణ్ణి శాంతిపరచడానికి వస్తారు.
అంటే చూడండి, ఇప్పుడు మన ద్వారా కూడా ప్రజలు అలాగ రక్షణలోకి రావాలి, దేవుడు మన దగ్గరికి ప్రజల్ని తీసుకురావాలి. మన కుమారులు మన కుమార్తెలనే వాళ్ళు భుజాల మీద ఎక్కించుకొని మరి రొమ్ము నుంచుకొని రావాలి అని అంటే మొదట మనం కూడా దేవుణ్ణి శాంతిపరిచే వారంగా, దేవునితో ముందు మనం సమాధాన పడే వారంగా ఉండాలి. ఎంతో మంది బలం గల జనులు, అలాగే అనేక జనములు యెహోవాను, యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెతకటానికి, ఈరోజు లోకంలో ఎంతో మంది దేవుణ్ణి వెతుకుతున్నారు కానీ దేవుని ప్రజలకు దేవుణ్ణి వెతకటానికి చాలా కష్టమైపోతుంది. ఆయనేమో వెతికితే దొరికే దేవుడు, తడితే తీసే దేవుడు, అడిగితే వెంటనే ఇచ్చే దేవుడు. ఏంటి దేవుణ్ణి వెతకటం? 2వ కీర్తన 9వ వచనం కూడా ఒకసారి చదవండి. 2వ కీర్తన 2. ఇనుపదండముతో నీవు వారిని నలగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్కచుక్కలుగా పగలగొట్టెదవు. 11 వివేకులయుండుడి, భూపతులారా బోధనొందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి. ఆయన కోపం త్వరగా రగులు, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయన కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. ఇంకొక భక్తుడు అంటాడు మీకా గ్రంథంలో, ఏమి తీసుకొని వచ్చి నేను దేవుణ్ణి దర్శించెదను. ఇక్కడ చూడండి 6వ అధ్యాయము మీకా గ్రంథము 6వ వచనం. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుజేయునా. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. ఇతను అంటున్నాడు, ఈ భక్తుడు వ్రాయబడింది ఏం తీసుకొని వచ్చి, ఆనాటి ఇశ్రాయేలీలు అనుకుంటున్నారు దేవునికి ఏం తీసుకొని వచ్చి దర్శిస్తే దేవునికి ఎట్లిష్టము, వేలాది నదులంత విస్తారమైన తైలం తీసుకొని వస్తే దేవునికి ఇష్టమా? మరి దహన బలులు అంటే బాగా ప్రార్థన చేస్తే దేవునికి ఇష్టమా? కన్నీటి ప్రార్థన దేవునికి ఇష్టమా? ఏడాది దూడలను అర్పించి నేను దర్శించిన, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తార తైలమును, మరి ఎంతో మంది ప్రజలను, లేకపోతే నేను అట్లా చేశాను, నేను ఇట్లా చేశాను, ఇవన్నీ మనం చేసే సేవ కావచ్చు, మన భక్తి జీవితం కావచ్చు, మనం ఇప్పించే కానుకలు కావచ్చు, మరి వారమునకు నువ్వు ఉండే ఉపవాస దినాలు కావచ్చు, ఏది కూడా దేవునికి సంతోషం కలుగజేస్తుంది అని అంటే, మీకా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ 8వ వచనంలో, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అసలు ఉత్తమమైనదేంటి? న్యాయముగా నడుచుకొనుటయు. బీదలెవరు, దరిద్రులెవరు, దిక్కులేని వారెవరు, తల్లిదండ్రులు లేని వాళ్ళెవరు, ఎవరు నా కుమారులు ఈ భూలోకంలో, ఎవరు నా కుమార్తెలు, నేను ఎవరి తట్టు నేను ధ్వజం ఎత్తాలి, ఎవరి తట్టు చెయ్యెత్తాలి, నా పిల్లలు నా దగ్గరికి రావాలి, భుజాల మీద నుంచి రావాలి అని అంటే ముందు మనం దేవునితో సమాధాన పడాలా. దేవునితో సమాధాన పడటం అంటే ఏంటి? ఇదే న్యాయం జరిగించటం, కనికరమును ప్రేమించుట, అనారోగ్యంతో సమస్యలతో ఉన్న వాళ్ళని ప్రేమించే వారంగా దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. అన్నిటికంటే ముఖ్యము దీన మనస్సు. ఈ దీన మనస్సు కలిగి మనుషుల ఎదుట, మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని, అంతరంద్రియాలను చూసే దేవుడు. ఏ మనుషుడైనా గాని పైన దీనత్వం, పైకి భక్తి జీవితం, పైకి ఉపవాసం ఉండటం, పైకి రకరకాలుగా దహన బలిగా అర్పించబడటం, ఇవన్నీ చూస్తారేమో గాని దేవుడైతే అంతరంద్రియములను, హృదయాలను పరిశోధించి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన గర్విష్ఠులు ఆయన దూరం నుంచే గుర్తుపడతాడు. దూరం నుంచే. ఎంత దేవుని కృప, దేవుని దయ ఎంత మన ఎడల విస్తారంగా ఉందో, ఇంకా గర్వం గనక మన జీవితంలోకి వస్తే మనం అంతగా దేవుని చేత అసహించుకోనబడతాం.
అందుకే ఏది మనం దేవుని కొరకు సేవ చేసినా, ఎంత దేవుని కొరకు కష్టపడ్డా, ఏది చేసినా అన్నిటికంటే ముఖ్యము దీనత్వము, కనికరాన్ని ప్రేమించే వారంగా, అలాగే న్యాయంగా నడుచుకునే వారంగా, ప్రతిరోజు మనం న్యాయంగా దేవుని దగ్గర నడుచుకునే ఆ గొప్ప అనుభవమే దేవుడు కోరుతుంది ఈ రోజు కూడా. అందుకే మనం దేవునితో శాంతి పరచబడాల. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం దేవునితో సమాధాన పడటానికి మాత్రం వెంటనే దేవునితో మనము లోబడే మక్తులంగా, సమాధాన పడే వ్యక్తిగా, దేవుడు ఏదన్నా మనకు ఒక విషయం చెప్తే, ఒక హెచ్చరిక చేస్తే, ఒక పని చెప్తే దాన్ని చేయటానికి వెంటనే ఏమాత్రం కూడా ఆలస్యం చేయొద్దు. దేవుణ్ణి శాంతిపరచాల. ఏంటి, అందుకే మీకా ప్రవక్త అంటాడు, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఆల్రెడీ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఉత్తమమైన మార్గం ఏంటో దేవుడు తెలియజేశాడు. అయితే ఆ మార్గంలో మనం నడిచే వ్యక్తులంగా ఉండాల. మరి ఆ మార్గం మనకి ఎట్లా తెలియపరచబడుతుంది? దేవుణ్ణి వెతికేవారుగా ఉండటం లేదు. ఈరోజు లోకంలో డబ్బును వెతికే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. గౌరవాన్ని, గౌరవాన్ని వెతికే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అలాగే ఏ విధంగా మరి నేను మనుషులు మెచ్చుకునే రీతిగా మరి నేను ఎలా నడవాలి అని వెతికేవారు. సమయమంతా కూడా మరి లోకంతోనే ఎక్కువ గడిపేవారుగా ఉంటున్నారు. కానీ అసలు దేవుణ్ణి వెతకడానికి, రోజు ఆయన సన్నిధిలో గడపడానికి, వ్యక్తిగతంగా దేవునితో వెతికే ఆ గొప్ప అనుభవము వెనుకబడిపోతుంది ఈనాటి క్రైస్తవులకి. బానే ఉంటుంది, అన్ని రకాలుగా బానే ఉంటుంది. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, బానే ఉంది, భక్తి బానే ఉంది, దేవునికి ఏదైనా చెయ్యాలి అని ఉంది. కానీ దీన మనస్సు ఉండటం లేదు, విరిగి నలిగిన హృదయం ఉండటం లేదు, కనికరాన్ని ప్రేమించుదాం అని ఉండడం లేదు. అలాగే న్యాయంగా నడుచుకుందాం. ఎవరున్నారు? దేవుడు నా కోసం ఏర్పాటు చేయబడ్డ వాళ్ళు, నేను దేవుని కోసం ఒక ధ్వజం ఎత్తాలి, నేను దేవుని కోసం చెయ్యెత్తాలి. అందుకు అసలు ప్రజలు మన కోసం నిర్ణయించబడ్డ వాళ్ళు దేవుడు మన దగ్గరికి తీసుకురావాలి. ఎవరో మన కోసం నిర్ణయించిన ప్రజలు ఎక్కడున్నారో తెలవాలి అంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఆయనతో సహవాసం అండి. ఆయనతో సహవాసంలో వెనుకబడిపోతున్నారు చాలా మంది. పరిచర్య బానే ఉంది, లేకపోతే ఇతరులకు కౌన్సిలింగ్స్ మనం బానే చేస్తున్నాం కావచ్చు, లేకపోతే మందిరములో అన్ని రకాలుగా సహకారులుగా బానే ఉంటున్నామేమో, లేకపోతే ఇంకా ఏదైనా కానీ దేవుని కోసమే. కానీ వ్యక్తిగతంగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. 21:4. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఇక్కడ చూడండి, వినుటకు చెవులు గలవారు వినుగాక. ప్రకటన గ్రంథంలో ఎంత గొప్ప మాట దేవుడు చెప్తున్నాడు చూడండి. నేను చదువుతున్నాను. అప్పుడు, ఏది 3వ వచనం, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. చెప్పండి, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. మనము దేవుని యొక్క నివాసము, ఇప్పుడు చూడండి, అబ్రహామును చూస్తే అబ్రహాము ఎండవేళ మమ్రే దగ్గర గుడారపు ద్వారమున కూర్చొని ఆయన దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు దేవుని నివాసము మనుషులతో వచ్చేసింది. అసలు దేవుడు ఏదైనా తోటలో ఆదాము అవ్వతో రోజు సాయంత్రం పూట వచ్చి మాట్లాడే దేవుడు, తర్వాత హానూకుతో రోజు మాట్లాడిన దేవుడు, తర్వాత అబ్రహాముతో స్నేహితుడుగా దేవుడు కోరుకుంటుంది ఏంటి? స్నేహం, ఆ సహవాసం, కాపురం ఉండే ఆ గొప్ప అనుభవం, అంటే మనస్సు కలిసే ఆ గొప్ప అనుభవం. అయితే
వాక్యం ఏం సెలవిస్తుంది? ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. కాపురముండును అంటే రోజు దేవునితో మాట్లాడే ఆ గొప్ప అనుభవం. అంటే ఆయనతో నిమిషం ప్రతిరోజు అసలు దేవునికి టైం ఇవ్వటం అండి, దేవునికి టైం ఇవ్వటం. వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితంలో ఈ వాక్యం వింటున్న వాళ్ళు వెనుకబడిపోతున్నారు. వ్యక్తిగత ప్రార్థన, దేవునితో వ్యక్తిగతంగా నీవు అక్కడ దేవుడు మాత్రమే ఉంటాడు. పద్మాసు దీపంలో యోహాను ఉన్నాడు, దేవుడు మాత్రమే ఉన్నాడు. అంతకుముందు చూసిన దేవుడే, 3.5 సంవత్సరాలు కలిసి నడిచిన దేవుడే. కానీ ఒక్కసారి పునరుద్ధానుడైన యేసు ప్రభువును, అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన దేవుణ్ణి, అపరంజిని పోలిన పాదములు కలిగిన దేవుడు, అలాగే ఆయన పాదాలు, ఆయన తల వెంట్రుకలు అలాగా చూసిన అనుభవం కలిగిన యోహానే యేసు ప్రభువును పునరుద్ధానంతో అత్యంత శక్తిమంతుడుగా ప్రత్యక్షమైన యేసు ప్రభువును చూడగానే చచ్చిన వాడులాగా ఆయన కింద పడిపోయాడు. చూడండి ఎంత ప్రభావంతో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మనకి కొద్దిగే తెలుసు, ఇంకా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. 3.5 సంవత్సరాలు వాక్యం యేసు ప్రభువుది విన్న యోహాను వేరు, మేడగదిలో పరిశుద్ధాత్మతో నింపబడిన యోహాను రెండో ఫేజ్. ఫస్ట్ ఫేజ్ యేసు ప్రభు బోధ విన్నారు, రెండోదిగా యోహాను మరి పరిశుద్ధాత్మ పొందుకున్నాడు మేడగదిలో. అప్పుడు యోహాను, పేతురు ఇద్దరు కూడా శృంగారం అనే దేవాలయం దగ్గర నడిచి వెళుతూ ఉంటే పుట్టుక నుంచి కుంటి అతను స్వస్థత పరచబడ్డాడు. కానీ ఇక్కడ ఇంకా మూడో గొప్ప అనుభవం ఏంటో తెలుసా? ఏకాంతంలోకి వెళ్ళిపోవటం. పేతురు చూడండి, ఒక ఇంటికి వెళ్ళాడు, సువార్త అంతా అయిపోయింది, అక్కడ పరిచర్య అంతా అయిపోయిన తర్వాత అతను ఆకలిగా ఉన్నాడు, కానీ ఆ కొంచెం సమయం కూడా ఎందుకు వేస్ట్ చేయాలని ఆయన ఏకాంతంగా డాబా మీదకి వెళ్ళి ఇంటి వారు ఇంకా భోజనం సిద్ధపరుస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే ఆత్మ వశుడైపోయాడు. అదే ఏకాత్మ, కాపురం ఉండటం అంటే అది. యేసు ప్రభు అక్కడ దేవుడు, ఆయన మాత్రమే. అది డాబా, ఇంటి వాళ్ళు కింద ఏ కూర వండుతున్నారు, ఏ అన్నం వండుతున్నారు, ఎంతమంది వచ్చారు, ఏమంతా మైమర్చిపోయాడు, పరవశుడైపోయాడు. ఎప్పుడైతే దేవుణ్ణిలో ఆయన పరవశుడైపోయాడో, దేవుడు దర్శనం ఇవ్వటమే కాదు, ప్రార్థన అయిపోగానే నేను జనముల తట్టున చెయ్యెత్తుచున్నాను, జనముల తట్టున ధ్వజమెత్తుచున్నాను, వారు నీ కుమారులను భుజం మీద ఎక్కించుకొని వస్తారు, వారు కుమార్తెలు రొమ్ము నుంచుకొని వచ్చేదరని వారు వచ్చేసారు. కొర్నేలును ఇంటి వాళ్ళందరూ రెడీగా ఉన్నారు, పేతురును పోయి తీసుకొని సువార్త ప్రకటింపబడింది. ఒకవేళ ఈ భూమి మీద ఎవరైనా గాని నిజంగా నేను ఉత్తమమైన మార్గాన్ని అనుసరించి నడుస్తాను, న్యాయంగా నడుచుకుంటాను, దేవుణ్ణి సంతోషకలగజేసేదిగా నడుస్తానంటే మన ముందు ఆయనతో కాపురం ఉండే అనుభవం కలగాల, కాపురం ఉండాల. ఎప్పుడైతే మనం కాపురం ఉండే ఆ గొప్ప అనుభవం, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలయుందురు, మనం ఆయన ప్రజలుగా ఉండాలా. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడుగా ఉంటాడు. అంతేకాదు, చూడండి, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఎప్పుడైతే మనం దేవునితో కాపురం ఉండే ఆ గొప్ప అనుభవం కలిగి ఉంటామో, అందుకే ఇందాక జకర్యా గ్రంథంలో చెప్పబడ్డట్టుగా అనేక జనములను, బలము గల జనములను యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెతకుటకు, మనం ఎప్పుడైతే ఒంటరి గదిలో లేకపోతే వ్యక్తిగతంగా నువ్వు దేవుణ్ణి వెతుకుతావో, మన కోసము బలం గల జనులు, అనేక మంది జనులు దేవుణ్ణి వెతకటానికి మీ దగ్గరికి దేవుడు ఆ ప్రజలను పంపిస్తాడు. అంతేకాదు, మన ద్వారా దేవుడు వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అనగా మోషే చేతిలో తన చేతిని ఉంచిన వాడేడి? చూడండి, మోషేని ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. దేవుడు మోషే ద్వారా 2 పాయలు చేశాడు. అట్లాగే మన ద్వారా కూడా దేవుడు ఆ గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎప్పుడు అంటే ఖచ్చితంగా దేవునితో కాపురం ఉండే అనుభవం ఉండాలి.
దేవునితో నివాసం ఉండే అనుభవం ఉండాలి. వ్యక్తిగతంగా దేవునికి నీకు మధ్యలో ఆయన స్వరంను మనకు తోడుగా ఉండాలి, ఆయన దర్శనాలు మనకు తోడుగా ఉండాలి, ఆయన ప్రత్యక్షతలు మనకు తోడుగా ఉండాలి, ఆయన మనతో మాట్లాడుతున్న అంటే ఆయన స్వరాన్ని వినగలిగిన అనుభవాలు మనకు తోడుగా ఉండాలి. ఎప్పుడైతే మనం వీటికి దూరం అయిపోతున్నామో దాని అర్థం ఏంటంటే మనం ఆయన సన్నిధికి చాలా దూరం అయిపోతున్నామని, ఆయనతో సహవాసానికి దూరం అయిపోతున్నామని. ఎప్పుడైతే మళ్ళా మన గర్వం వస్తుందో నువ్వెంత ప్రార్థన చేసినా గానీ మళ్ళా దేవుడు సన్నిధి దొరకదు. ఆ గర్వాన్ని దీన మనస్సు కలిగి దేవుని సన్నిధిలో శాంతింపజేస్తూ ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ దోషం జరుగుతుంది అని మొన్న ఊరికే నవ్వుతానే నేను ఒక కుటుంబము ఎందుకో నా మీద బాగా కోపం వచ్చింది, వాళ్ళకి బాగా కోపం వచ్చింది. నేను చూశాను. మళ్ళా మెల్లగా ఒకరోజు ఫోన్ చేస్తే చెప్పండి అన్నారు. నేనన్నా ఎంత మటుకు దిగింది కోపం అన్నా. ఇంకా మిషన్ ఏం రాలేదు కోపం దిగటానికి అన్నా. నేనన్నా ఇగో ఉండండి మరి నేను కొద్ది రోజుల తర్వాత ఏం చేస్తానో తెలుసా, నోవాహు కాలంలో నోవాహు ఫస్ట్ కాకిని పంపించాడు, ఆ తర్వాత పావురాన్ని పంపించాడు, తర్వాత లాస్ట్కి ఇంకో పావురాన్ని పంపించేస్తే అది ఒలీవ మొక్క తీసుకొని వచ్చింది అని చెప్పి సరదాగా అంటే ఇక అంతా పోయింది, మొత్తం కోపం అంతా పోయింది. ఎంతో సంతోషకరంగా మేము మనుషులము సమాధాన స్థితిలోకి వచ్చేసినాం అన్నమాట. అట్లాగా మనం మనుషులతో సమాధాన పడాలి, దేవుణ్ణి కూడా శాంతిపరచాలి. చూడండి, దేవుణ్ణి శాంతిపరచాలంటే అసలు మనం ఎక్కడెక్కడ లోపాలు చేస్తున్నాం, మన వ్యక్తిగత లోపాలు, దేవునికి ఎక్కడ మనం దూరం అవుతున్నాం, కొన్ని అన్ని మనకు కేవలం ఈ వాక్యాల ద్వారా కాదు, అసలు చాలా వ్యక్తిగతంగా చాలా సున్నితమైన తప్పు కూడా మనం దేవుని దగ్గరకి వచ్చి వ్యక్తిగతంగా గడుపుతూ ఉన్నప్పుడు దేవుడికి మనకి మధ్యలో ఉన్నదేదో దేవుడు తెలియజేస్తాడు. మనము దేవునితో సమాధాన పడి దేవుణ్ణి శాంతింపజేసి ఆ తప్పులు ఒప్పుకొని, అందుకే దావీదు అనే భక్తుడు అంటాడు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకయ్యా. నాతాన్ చెప్పేదాకా దావీదికి అది తప్పని అనుకోలేదు. కానీ ఎప్పుడైతే నాతాన్ చెప్పాడో అయ్యో నేను ఇంత తప్పు చేశానని సాగిలపడి దేవుని దగ్గర సమాధాన పడ్డాడు. ఎప్పుడైతే సమాధాన పడ్డాడో మళ్ళీ తిరిగి తను పరిశుద్ధాత్మ ఆనందంతో నింపబడ్డట్టుగా ఈరోజు మన జీవితంలో కూడా నిజంగా మన దేవుడు మనతో మేము కాపురం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన మనతో నివాసం ఉండాలని కోరుతున్నాడు. ఆయనే ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవుడు మన కన్నీరు తుడిస్తే ఇక ఎప్పటికీ తుడుస్తాడండి, ఎప్పటికీ. మనుషులు కన్నీరు తుడిస్తే మళ్ళీ ఏడుపు వస్తుంది ఇంకొకళ్ళని చూడంగానే. దేవుడు ఒక్కసారి మన కన్నీరు కొట్టేశాడంటే మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేశానన్నట్టుగా ఆ దుఃఖాన్ని దేవుడు కొట్టివేస్తాడు. అంతేకాదు, మరణము ఇక ఉండదు. మరణం అంటే ఏదైనా తోటలో వాళ్ళు అనుకున్నారు, అపవాది చెప్తుంది పాము రూపంలో అవ్వ దగ్గరకు వచ్చి మీరు చావనే చావరు. నిజమే, చావలేదు కావచ్చు అప్పటికప్పుడు తినంగానే పండు, కానీ తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా లేరు. సమస్య వెంబడి సమస్య, అట్లా మరణం ఇక ఉండదు. నిజంగా మన జీవితంలో దుఃఖం కలగజేసే ఏ పరిస్థితులు రానికుండా దేవుడు సాయం చేస్తాడు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. అయిపోయింది ఇక మొదటి సంగతులు, ఇప్పటి వరకు ఎట్లా ఉన్నా గానీ అయిపోయింది. కానీ ఈ రోజు నుంచి మాత్రం దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని ప్రతి ఒక్కరూ పెంచుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఎప్పుడైతే మనం దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటామో దేవుడే జనముల తట్టు చెయ్యెత్తుతాడు, దేవుడే మరి జనముల తట్టు ధ్వజమెత్తుతాడు. మీ కుమారులు మన కుమార్తెలే మరి మనుషులు భుజాల మీద ఎక్కించుకొని రొమ్ముల మీద ఎక్కించుకొని కుమార్తెలను తీసుకొని వస్తారు. అలా ప్రజలు రక్షణలోకి రావటానికి ముందు మనం దేవుణ్ణి శాంతిపరచడానికి రావాలి, దేవునితో సమాధాన పడాలి. దేవుణ్ణి శాంతిపరచటం, దేవునితో ఆ యెహోవాను వెతకటం, దేవుణ్ణి వెతికే వారంగా, దేవుణ్ణి శాంతిపరిచే వారంగా మనం ఉంటే
ఏమి తీసుకొని వచ్చి దేవా నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటాను, పూర్తిగా నీ చిత్తానికి లోబడతాను, నీ ఉద్దేశం ఏంటో నాకు తెలియచేయండి, నీ మనస్సు ఏంటో నాకు తెలియచేయండి, నీ ప్రణాళిక ఏంటో నాకు తెలియచేయండి అని ఎప్పుడైతే ఏ మనిషి అయితే హృదయపూర్వకంగా నేను రెడీ ప్రభువా అని చెప్పి పూర్తిగా మనం దేవునికి సరెండర్ అవుతామో, మనల్ని దేవుడు ఎలా నడిపించాలో ఆయనే జాగ్రత్తగా మనల్ని నడిపిస్తాడండి. అందుకే చూడండి, కీర్తన 55:17 చదువుకుందాం. కీర్తన 55:17. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఈరోజు దేవుణ్ణి గనక వెతకటానికి సిద్ధంగా ఉంటే, ఇప్పుడు ఈ వాక్యం వింటున్న వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయట. ఆ సమస్యలు పరిష్కారం అవటానికి దేవుడు ఒక మాట ఇస్తున్నాడు. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున. చూసారా? సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు, గబగబ గబగబ గబ 4 ముక్కలు చేయమాకండి. ధ్యానించుచు మొర్ర పెట్టుకొందును. మనం దేవునికి మొర్ర పెట్టేవాళ్ళంగా. మాకు దేవుడు ఒక వాక్యం ఇచ్చారు మా మందిరంలో. మాకప్పుడు నీళ్లు లేవు మందిరంలో. నీళ్లు లేకపోతే మా దగ్గర ఉండే పిల్లలు కొంచెమే దూరం అక్కడ ఒక బోర్ ఉంది, అక్కడ నుంచి నీళ్లు తెచ్చుకునేవాళ్ళు. ప్రతి అవసరానికి బిందెల్లో బకెట్లు తీసుకొని పోయి అక్కడ నీళ్లు తీసుకొని వస్తుంటే, ఒక రోజు నాకు దేవుడు ఒక వాక్యం ఇచ్చాడు. నీళ్లు లేవని మోషే మీద ఇశ్రాయేలీలు సనుగుతున్నారు అని. అంటే అక్కడున్న వాళ్ళు నా మీద సనుగుతున్నట్టుగా దేవుడు తెలియజేశాడు. నేనన్నా, ప్రభువా మరి నువ్వే చెప్పినా వాళ్ళంతా ఇశ్రాయేలీలు, మరి ఇశ్రాయేలీలు మోషే మీద సనిగితే ఆ అరణ్యంలో బండలో నుంచి వాళ్లకు నీళ్లు తాగేంతగా సమృద్ధిగా నువ్వు నీళ్లు ఇచ్చావు. ఇప్పుడు ఇక్కడ మాకు కూడా మొత్తం బండే, చుట్టుపక్కల ఎక్కడ బోర్లు నీళ్లు పడలేదు, మరి మీరు మాకు నీళ్ళు ఎట్లాగా, మరి మాకు ఇప్పుడు ఇంతమందికి సరిపడాలా, మరి ప్రతి నెల బళ్ళకు వచ్చే ప్రజలకు సరిపడాలి, ఇక్కడ రోజు ఉండే ప్రజలకు సరిపడాలా, ఇంతమందికి మళ్ళీ నీళ్లు కావాలి, చిన్న చిన్న కూరగాయలు పంట కూడా మేము వేసుకుంటాం, పంటకు సరిపడా కూడా నీళ్లు కావాలి కదా ప్రభా. మరి ఇప్పుడు నువ్వు మాకు వ్యక్తిగతంగా నువ్వు మాకు ఇప్పుడు నీళ్లు ఇస్తేనే మాకు సహాయం అవుతుంది అని చెప్పి, ఇక సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున ధ్యానించుచు మొరపెడతాం. దేవా నువ్వు గనక మాకు నీళ్ళు ఇస్తే ఇక్కడున్న ప్రజలందరికీ సమృద్ధిగా నీళ్లు సరిపోతాయి. అంతేకాదు, నువ్వు మాకు నీళ్ళు ఇస్తే నెల నెల ఇక్కడికి వచ్చేవాళ్ళు, ప్రతి ఆదివారం వచ్చే వాళ్ళకి మంచి నీళ్ళు సమృద్ధిగా ఉంటాయి. మరి ఇక్కడ గనక నీళ్లు లేకపోతే చుట్టుపక్కల ఎక్కడా లేదు, ట్రాక్టర్ల మీద దూరం వెళ్ళి తెచ్చుకోవాలి. వాళ్ళు కూడా మరి చర్చ్ అంటే పోస్తారో లేదో, మరి ఎక్కడా కూడా ఏమీ ఇచ్చే కాలువ లేదు, కుంట లేదు, బావి లేదు, మరి ఎక్కడా కూడా మాకు నీళ్లు లేవు ఈ చుట్టుపక్కల. మరి నువ్వు గనక మాకు నీళ్లు ఇస్తే మా పగవారు చూచి సిగ్గుపడినట్లు మాకు శుభకరమైన ఆనవాళ్ళు ఇవ్వు ప్రభా, మాకు శుభకరమైన ఆనవాలి ప్రభా, మాకు నీళ్లు పడేటట్టు చెయ్యి ప్రభా అని చెప్పేసి మేము ఆ విధంగా ప్రార్థన చేశాం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున ధ్యానించుచూ మొర్ర పెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దేవుడు మా ప్రార్థన ఆలకించి మాకు ఒక స్థలం చూపించాడు. దేవుడు ఎక్కడ బోరు పడుతుందో మాకు ఇచ్చిన స్థలం మొత్తంలో అక్కడే బోరు బండిని పిలిపించి బోరేపిస్తే, ఆ బోరేసిన అతను ఒక్కటే మాట అన్నాడు, 10 ఎకరాలకు సరిపడంత సమృద్ధిగా నీళ్లు పడ్డాయండి. ఇది మట్టిలో నుంచి కాదు, బండలో నుంచి పడ్డాయి గనక కూలిపోయే ప్రమాదం ఉండదు, ఎన్నాళ్ళైనా నీళ్లు స్వచ్ఛంగా వస్తాయి, నీళ్లు ఎప్పటికీ వస్తాయి అంటే ఆ మాట నాకొక్కటే అనిపించింది. నిజంగా బండలో నుంచి మోషే ఇశ్రాయేలీలకు నీళ్లు ఇప్పించినట్లుగా దేవుడు మాకు కూడా సమృద్ధి నీళ్లు ఇచ్చాడని ఎంతో సంతోషం అనిపించింది. చూసారా, మనం వ్యక్తిగతంగా దేవునికి ఏ సమస్య వచ్చినా మొర్ర పెట్టాలా, దానికి పరిష్కారం కూడా ఏ వాక్య ప్రకారం ఎట్లా ప్రార్థన చేస్తే పరిష్కారం వస్తుందో కూడా దేవుడు చూపిస్తాడు. అట్లా మీకు నాకంటే నీళ్ల సమస్య, మీకే సమస్య ఉందో, మీకు ఏది కావాలన్నా ఇప్పుడు మీరు కూడా ఇట్లాగే చేయండి.
సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచూ మొర్ర పెట్టుకొందును. మళ్ళా నేనేమి ప్రభా మా చర్చిలో ఉన్న వాళ్ళంతా గొనుగుతున్నారు దేవా, సనుగుతున్నారు దేవా, వాళ్ళు ఎట్లా అంటున్నారు ప్రభు, ఇట్లా ఏం చెప్పలేదు దేవునికి. అది నా బాధ్యత. మోషే బాధ్యత ఇశ్రాయేలీయులు 6 లక్షల మందికి నీళ్లు అందించటం. ఏ సమస్య వచ్చినా మోషే వైపే చూస్తారు. ఈ రోజు నిన్ను నడిపి నీ కింద ఉన్న ఎవరైనా సరే నీ వైపే చూస్తారు. మనము దేవుని దగ్గర మొర్ర పెట్టి దేవుని కార్యాలు జరిగించడంలో ముందుకు సాగాలి. అందుకనే ఒక కార్యం జరగాలన్నా, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలన్నా, నీ ప్రజలు మరి వాళ్ళకు స్వస్థతలు జరగాలన్నా, దయ్యం వెళ్ళిపోవాలన్నా, లేకపోతే ఒక ప్రజలు ఎవరు ఎక్కడున్నారు నా కోసం నిర్ణయించిన వాళ్ళన్నా వారు ఆయనతో కాపురం ముందురు. అలాగే దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. మరణమిక ఉండదు, ఆకలి ఉండదు. నిన్ను తృప్తిపరిచి నీ గిన్నె నిండి పొర్లి పొంగేంతగా దేవుడు సాయం చేస్తాడు. అందుకే చూడండి, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. రోమా 16:19. మీ విధేయత అందరికి ప్రచురమైనది గనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలనని కోరుచున్నాను. చాలు. రోమీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, మీ విధేయత అందరికీ ప్రచురమైంది కనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. అసలు మీరు ఇప్పుడు ఈ రోజు ఈ వాక్యం వింటున్న వాళ్ళు నిజంగా ఎంతో విధేయతతో ఉన్నారు. బాగా పరిశుద్ధాత్ముడే మిమ్మల్ని మెచ్చుకుంటున్నాడు. రోమీలకు రాసిన పత్రికలు అంటాడు, మీ విధేయత అందరికీ ప్రచురమైంది, అయితే నేను కూడా దాన్ని బట్టి సంతోషిస్తున్నాను. అందుకనే మరి మీరు మేలు విషయమై జ్ఞానులు. అందుకే మనం ఏం చేయాలంటే మేలు విషయమై జ్ఞానులుగా ఉండాల. జ్ఞానులంటే కోపం అంచుకోవటమే జ్ఞానం. ఇక్కడ చూడండి, మనం చదువుతున్నాం కదా ఇప్పుడు 16వ అధ్యాయము 19వ వచనం మనము చదువుకున్నాం. ఇప్పుడు 19 మీ విధేయత అందరికీ 15 నుంచి చదువుతున్నాం. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములు ఆటంకములు కలగజేయి వారిని కనిపెట్టి ఉండడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభువైన క్రీస్తును కాక తమ కడుపుకే దాసులు. వారి ఇంపైన మాటల వలన ఇచ్చకం వలన నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుచున్నారు. కాబట్టి వారు మన ప్రభువైన మీరు విధేయత అందరికీ ప్రచురమైంది కనుక మిమ్మును గురించి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులు. ఈ పైన పౌలు భక్తుడు అంటాడు, కొంతమంది ఉన్నారు వాళ్ళు కడుపుకే దాసులు, వాళ్ళు కడుపుకే దాసులు. ఇక కొంతమంది కొంతమంది ఉంటారు, నువ్వు ఏదన్నా పెట్టు, ఈ రోజు ఇది పెట్టలేదేంటి, అది పెట్టలేదు, ప్రేయర్కి పిలుస్తున్నారు కదా, ఈ రోజు మాకు మటన్ పెడతారా, చికెన్ పెడతారా, ఎగ్ పెడతారా, లేకపోతే అది పెడతారా, ఇది పెడతారా, మాకేమిస్తారు, మేమే, ఇదే ఉంటది. ఇక వాళ్ళు కడుపుకే దాసులు. కొంతమంది వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుచు. ఒక అతను నా దగ్గరికి వచ్చాడు, మేడం బైబిల్ ఏం రాసిందో నీకు తెలుసా అన్నాడు. ఏంటయ్యా చెప్పండి అన్నా. అంటే యేసు ప్రభు మరి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ శిష్యులంతా చేపలు పట్టడానికి వెళ్ళారు కదా, అప్పుడు వాళ్ళని అన్నాడు. చెప్పయ్యా ఏమన్నాడంటే, పిల్లలారా తినుటకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని యేసుప్రభు అడగలేదా? నేను కూడా ఇప్పుడు నిన్నే అడుగుతున్నాను, నాకు పెట్టుటకు ఏమైనా ఉన్నదా, ఇచ్చుటకు ఏమైనా ఉన్నదా అని నేను అడుగుతున్నాను అన్నాడు. అబ్బా, నాకు అనిపించింది, ఓహో వాక్యాన్ని ఇట్లా కూడా పిల్లలారా తినుటకు ఏమైనా ఉన్నదా అని అంటే, ఇక అప్పటి నుంచి ఈయన కూడా నాయన తినుటకు ఏమైనా ఉందా, ఇచ్చుటకు ఏమైనా ఉన్నా, ఇక ఏం చేస్తాం, ఈయనటంటే మనం అటు చూసుడే, ఇక తప్పేదేం లేదు, వాళ్ళని గురించి బాధపడటం కూడా ఏం లేదు. ఇక వాళ్ళు కడుపుకే దాసులు, వారి ఇంపైన మాటల వలన ఇచ్చకపు మాటల వలన నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుచు, ఇంకా రకరకాలుగా మనుషులు. అయితే మనం మాత్రం కీడు విషయమై మేలు విషయమై జ్ఞానులు. మనం ఎప్పుడు కూడా జ్ఞానం గలవాడు కోపాన్ని అంచుకొని చూపకుండా ఉంటాడు. ఎంతమంది మనల్ని ఏమన్నా అన్నాయండి, మనం మాత్రం మేలు చేస్తూనే పోవాల. ఏది కూడా మనం అది అంటనియొద్దు అసలు మన జీవితంలో. అయ్యో వాళ్ళు ఇట్లా ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారు.
ఒక చోట ఒక కూడికకి వెళ్ళాను నేను. మా పాస్టర్ అమ్మ చెప్పింది ఒక ఆమె గురించి, మేడం అసలు ఈ అమ్మకి ఎన్ని వరాలు ఉన్నాయో తెలుసా, అన్ని రకాల వరాలు ఉన్నాయి, అసలు కళ్ళు మూసుకుంటే దర్శనం చెప్తుంది, అట్లా ఇట్లా అని చెప్పారు. అవునా, అబ్బా భలే ఉందే, దేవుడు భలే కృపిచ్చాడే అనుకున్నా. అయితే నేను వాక్యం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆమె ఆ వాక్యాన్ని డిస్టర్బ్ చేస్తున్నట్లుగా అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది, ముందోళ్ళని బలకరిస్తుంది, వెనుకోళ్ళని బలకరిస్తుంది, మధ్యలో వాక్యం మధ్యలో లేస్తుంది, అందరికి మంచినీళ్ళు ఇస్తుంది, లేకపోతే అట్లా మాట్లాడుతుంది ఇట్లా కంటిన్యూగా డిస్టర్బెన్స్ చేస్తుంది. నేను వాక్యం అంతా అయ్యాక గదిలోకి వెళ్ళి, ప్రవ్వా పాస్టర్ అమ్మేమో ఆమె చాలా వరాలు ఉన్నది, మరి ఇట్లుంది అట్లుంది అని చెప్పారు, మరి ఈమె చూస్తేనేమో అసలు ఎవరిని వాక్యం ఎన్నేయకుండా అంత డిస్టర్బ్ చేస్తుంది, ఏంటి ప్రభావం సంగతి అని అంటే, దేవుడు అన్నాడు, బుద్ధిహీనుల ఎదుట నుండి వెళ్ళిపోమ్ము, జ్ఞానవచనములు ఆమె యందు కనబడవు కదా, వారి యందు కనబడవు కదా. కొంతమంది బుద్ధిహీనులు, వాళ్ళకి మనం ఎన్ని జ్ఞాన మాటలు చెప్పినా వాళ్ళు పట్టించుకోరు, ఇంకా పైగా మనల్నే తిడతారు. సైలెంట్ గా మనం వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోవటమే నేర్చుకోవాలి. అబ్బో నేను అనుకున్నా, ఇప్పుడు నేనేం చేయాలంటే ఆమె జోలికి పోకూడదు, ఆమెను హెచ్చరించొద్దు, ఆమెను ఏమనొద్దు, మరి ఆమె దగ్గర నుంచి సైలెంట్ గా పక్కకు పోవటమే మంచిది అని నేను కూడా నిర్ణయం తీసుకున్నా. అట్లా మన వ్యక్తిగతంగా ఆయన వారితో కాపురం ఉండును. నిజంగా అండి, దేవుడు కాపురం ఉండి నిమిషం ఇట్లా మనం తప్పు మార్గంలో పడిపోకుండా, మనము కీడు చేసే వారంగా పడిపోకుండా మరి ఎప్పుడు కాపాడుతాడంటే, ఏ సందర్భం వచ్చినా, మరి వెంటనే ఏ పరిస్థితి వచ్చినా ఒక్కసారి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర అడిగితే మనకు దేవుడు ఇచ్చే జవాబు, మనం పాపంలో పడిపోకుండా ఉంటాం, మనం కీడులో పడిపోకుండా ఉంటాం. అందుకే ఈ రోజు వాక్యం ఏం సెలవిస్తుంది, ఇప్పటికే మీ విధేయత అందరికి ప్రచురమైంది, మీరు చాలా విధేయతగా ఉంటున్నారు, దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటున్నాడు. అయితే కీడు విషయంలో జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానులంటే కోపాన్ని అంచుకోవటం, మరి ఎవరన్నా మనకి ఏదన్నా మేలు విషయంలో జ్ఞానంగా మనం వాళ్ళ కోసం అయినా ప్రార్థన చేయాల. మనం ఎప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూనే ఉండాల. వారిలో ఎవరిలో ఏ లోపం కనబడితేనండి, విమర్శించటం కంటే ఆ లోపం వాళ్ళు సరి చేసుకోవాలని ప్రార్థన చేయండి. తప్పకుండా వాళ్ళు మారుతారు. దేవుడే జనములను తట్టు చెయ్యెత్తుతాడు. దేవుడే ఎట్లన్నా సరే వాళ్ళను భుజాల మీదకి ఎక్కించుకోనన్నా, రొమ్ము నుంచుకోనన్నా మళ్ళీ దేవుడు వాళ్ళని మన దగ్గరికి తీసుకొని వస్తాడు. అయితే మనం ఏం చేయాలి, దేవుణ్ణి శాంతిపరిస్తే చాలు. మనం మనుషుల్ని చాలా మందిని శాంతిపరుస్తూ ఉంటాం. మనుషుల్ని శాంతిపరిస్తే ఏమొస్తుంది, ముందు మనం దేవునితో శాంతిపరచాలి. దేవునితో ఇప్పుడు నేను మీకు చాలాసార్లు చెప్పా, నేను మాది అద్దిల్లు తర్వాత మాకు ఒక సొంత ఇల్లు ఉంది, ఆ సొంత స్థలం ఉంది, ఆ సొంత స్థలంలో షెడ్ వేసాం. ఆ షెడ్ వేసినప్పుడు ప్రార్థన చేస్తూ రోజు 2 గంటల నుంచి 4 వరకు మాకు ప్రార్థన జరిగేది. నేను రోజు 2 నుంచి 4 వరకు ప్రార్థనకి వెళ్తా మంచి నడిపించేదాన్ని. అయితే ఎండాకాలం మే నెల ఒక్కరోజు మాత్రం ఎందుకో ఆటంకం వచ్చి నేను వెళ్ళకపోయేసరికి ఆ రోజు మంచిగా భోంచేశాను, కూలర్ వేసుకున్నా చక్కగా హాల్లో. అసలు ఎప్పుడు ఎన్నో 6-7 ఏళ్ళు అయింది కాబోలు నిద్రపోయి, మధ్యాహ్నం పూట ఎట్లాగా నిద్ర పట్టింది. 4 లేచి చూస్తే అమ్మో ఎంత మంచి నిద్ర, ఎన్ని సంవత్సరాలైంది నేను పడుకొని, భలే మిస్ అయిపోయాను. ఎంత బయట చూస్తే ఎర్రటెండ చెమట, ఇప్పుడు మాత్రం ఇంట్లో మాత్రం ఇంత సమాధానం, ఇంత సంతోషం, ఇంత హాయిగా ఉంది ఏంది అనుకున్నా. అట్లాగే ఒక్కరోజు బ్రేక్ వచ్చిందంటే రెండో రోజు అట్లాగే ఉంటది కదా, రెండో రోజు పోబుద్ది కాల, మూడో రోజు పోబుద్ది కాల, 4వ రోజు పోబుద్ది కాల. 4 రోజులు పోకపోయేసరికి ఆయన వారితో నివాసం ఉండును, ఆయన వారితో కాపురం ఉండును, మరణమిక ఉండదు, ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, ఆకలి ఉండదు అని దేవుడు చెప్తే కాపురం పక్కన పెట్టేసి, లేకపోతే దేవునితో సహవాసం పక్కన పెట్టేసి, మరి ఎప్పుడైతే నేనున్నానో, మా 4వ రోజు అయిందో లేదో, ఆ రోజు ప్రార్థనలో ఉన్నామా, 2-3 మా ఇంటికి వచ్చారు. మేడం ఏమైందన్న, ఏమైందంటే పక్కింటామన్నది, ఏంది యేసుప్రభు అని రోజు ఈ గోల, మా అమ్మకు మధ్యాహ్నం పూట మనశ్శాంతి ఉంటలేదు, ఈ అరుపులు కేకలు ఏడుపులు ఏంది ఇది, నేను ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ మీద కంప్లైంట్ ఇస్తా, మీ మేడం మీద చెప్పండి అందంట. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి, మేడం నీ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారంట.
ఇక ఈ 4 రోజులు ఈ కూలరు, చల్లదనము, మంచము ఎటు ఎగిరిపోయినాయి. ఒక్కసారి మంచం మీద నుంచి మోకాళ్ళ మీదకి పడి వెంటనే ఏమని వాక్యం సెలవిస్తుంది, అనేక జనములను, బలము గల జనములు. ఇప్పుడు మా పక్కింటి ఆమె బలమైన జనం. నాకు ఇప్పుడు యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెతుకుటకు, యెహోవాను శాంతిపరచుటకు వచ్చుదురు. ఇప్పుడు ఆమె ఒక ముళ్ళు లాగా గుచ్చుకుంటుంది. ఇప్పుడు నాకు కనానీలు, హిత్తీలు, హివ్వీలు, ఎబూసీలు అట్లా ముళ్ళు ఉంటాయి కదా. ఇప్పుడు ఈ ముళ్ళు లేసింది, మా పక్కింటి ముళ్ళు. దేవుడేమో ఇన్ని రోజులు అణిచివేశాడు. ఇప్పుడు ఆ ముళ్ళు ఎందుకు లేసిందంటే, పోయి ముళ్ళు నన్ను గుచ్చుకోమాకంటే మళ్ళీ నన్ను ఖచ్చితంగా గుచ్చుకుంటది, ఇదేం చేద్దామని వెంటనే మోకరించి దేవుణ్ణి శాంతింపజేసిన. దేవా, నాదైతే తప్పైంది, నన్ను క్షమించు. మరి నేనైతే 4 రోజులు ప్రార్థన మానేశాను, మరి సహవాసం మానేశాను, నీ సన్నిధికి రావటం మానేశాను. మరి మంచిగా నిద్రపోతూ ఎండాకాలం చల్లగా ఉంది కదా అనుకున్నా ప్రభా, ఇంకొకసారి ఇట్లాంటి తప్పు చేయను ప్రభా, నీ సహవాసాన్ని నేను నిర్లక్ష్యం చేయను ప్రభా, నన్ను క్షమించు దేవా అని ఎప్పుడైతే నేను దేవునితో శాంతింపజేసి సమాధానపడి మళ్ళీ తిరిగి ప్రార్థన చేస్తూ తెల్లారి అందరికంటే ముందుగా 2 గంటలు కాకముందే నేను ప్రార్థనకి మరి దేవుని మందిరానికి నేను వెళ్తూ ఉండగానే ఆమె అయితే బయటే నిలబడి ఓ మేడం ఇట్రా అంటే, నేను అనుకున్నా ఇప్పుడు ఎన్ని తిడుతుందో, నడి రోడ్డు మీద ఎన్ని అంటదో అని నేను అనుకుంటే, ఇగో ఏమైందో తెలుసా, నిన్న సాయంత్రం మా ఇంటికి ఒక పాము వచ్చింది. కానీ ఆ పాము మా దేవుళ్ళ పేర్లన్నీ చెప్పాము, అసలు ఇంకా బుసగొడుతూ నా మీదకి వచ్చేసింది, మా పిల్లల మీదకి, మా మనవాళ్ళ మీదకి వస్తుంది. ఇక రోజు వింటున్నా కదా, యేసుప్రభా కాపాడన్నా, వెంటనే అది తలకాయ ముడుచుకొని వెళ్ళేపోయింది. ఇక చేసుకో మేడం, ఏమన్నా చేసుకోని నేనన్నా. అనేక జనములను, బలము గల జనములను యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను సేవించుటకును, యెహోవాను శాంతిపరచుటకు వచ్చేదరు. ఇక ఆమె యేసు ప్రభు ప్రార్థనకి ఇష్టం చూపించడం మొదలు పెట్టింది. శాంతి అంటే ఇప్పుడు ఆమె ఎప్పుడు శాంతి పడింది, నేను దేవునితో సమాధాన పడ్డప్పుడు, నేను ఆయనతో కాపురం ఉన్నప్పుడు, నేను ఆయనతో సన్నిధిని వెతికినప్పుడు. కనుక విధేయత అందరికీ ప్రత్యక్షమైంది. కనుక మనము మేలు విషయమై జ్ఞానంగా ఉండాల. పోయి ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు. మేలు కీడు విషయమై నిష్కపటులుగా ఉండాలి. కీడు విషయం ఎట్లుండాలంటే కపటం లేని వాళ్ళంగా ఉండాలి. ఎవరికన్నా కీడు చేసే విషయంలో అసలు పాముల వలె వివేకంగా, పావురం వలె నిష్కపటంగా ఉండాలి. పావురం అందుకే చూడండి, సమాధాన పట్టానికి అనగా భూమి మీద ఉన్న నీళ్లు పోయినాయో తగ్గినాయో లేదనని పావురాన్ని పంపించాడు. ఎంత వివేకం! ఎవరు చెప్పారండి ఆ పావురానికి అంత జ్ఞానం? అసలు పోయి ఒలీవ మొక్కను తుంచుకొని వచ్చి యజమానుడికి చూపించి ఎంత సంతోషం. అలాగే మనం ఎప్పుడు కూడా పావురం లాగా ఉండాల. ఆయన బలిపీఠం నొద్ద పిచ్చుకలకు నివాసము దొరికెను. పిచ్చుక చూడండి ఎవరిని బొడవదు. అదే కాకైతే చేతిలోది కూడా ఎత్తుపోద్ది. అదే రాబందైతే మొత్తం చనిపోయిన శవాలన్నీ పీక్కు తింటా ఉంటది. ఈరోజు మనం ఎట్లా ఉండాలి? కీడు విషయమై నిష్కపటంగా ఉండాలి. మన హృదయంలో ఏ కపటం లేకుండా, అసలు కీడు విషయంలో ఎవరికి కీడు చేయకుండా, మనం గనక జ్ఞానుల్లాగా కోపాన్ని అంచుకొని ఇంకా తగ్గించుకొని, సమస్య ఉంటే ఉదయం సాయంకాలం ఉదయం మధ్యాహ్నం ధ్యానించచ్చు, మొర్ర పెడుతూ ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో ఆయన మన ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. మరణం ఇక ఉండదు, మరి మా ఏడుపైన ఉండదు. మరి అలాగే నా ఏడుపును కొట్టేశాడు దేవుడు. సాయంకాలం ఏడుపు దేవుని సంతోషం కలుగజేస్తానని దేవుడు మొదటి సంగతులు గతించిపోయినాయి. కనుక మనం ఇప్పటికైనా దేవుణ్ణి శాంతిపరచడానికే బయలుదేరదాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:5 చదువుదామా? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మీరందరూ వెలుగు సంబంధుల పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కాబట్టి మనం కూడా ఎట్లుండాలంటే, మనమందరమును, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు. మనమందరం కూడా ఎప్పుడు కూడా ఒక వెలుగు సంబంధుల్లాగా, ఒక పగటి పూట నడుచుకునే వాళ్ళలాగా, పగటి సంబంధుల్లాగానే ఉండాలి. కానీ మనము రాత్రిపూట సంబంధించిన వాళ్ళంగా, చీకటికి సంబంధించిన వాళ్ళంగా, ఒక్క క్షణం కూడా అపవాదికి మన జీవితంలో చోటిచ్చే వారంగా ఉండకూడదు. కాబట్టి ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఉందుము. చూసారా,
ఇక మత్తు, ఈ లోకంలో మునిగిపోవటమే ఒక పెద్ద మత్తు. అట్లాగా నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉండురు. మనం పగటి వారమై ఉన్నాం గనక మత్తులమై ఉండక విశ్వాసము, ప్రేమ, కనికరము, రక్షణ, నిరీక్షను, శిరస్త్రాణమును ధరించుకుందుము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని మరి ఉగ్రత పాలవుటకు నియమించలేదు. చూసారా, మరి సౌలు చూస్తే ఎంత గొప్ప ఇశ్రాయేలుకు రాజుగా దేవుడు నియమించాడు. కానీ మొదట్లో చాలా బాగానే ఉన్నాడు సమూయేలు అభిషేకించినప్పుడు. కానీ తర్వాత సమూయేలు మీదకే తిరుగుబాటు చేసే వ్యక్తిగా, మరి దేవుని దగ్గర నుంచి దేవుని ఆత్మ పోగొట్టుకొని దురాత్మ వచ్చి ఎన్నో ద్వేషంతో, కోపంతో, మరి కీడు విషయంలో పరిగెత్తేవాడుగా ఉన్నాడు. అదే దావీదైతే తప్పు చేసిన వెంటనే పశ్చాత్తాపడి మరి నేల మట్టికి తగ్గించుకొని దేవుని కృపకు పొందుకున్నాడు. సంసోను కూడా అట్లాగే దేవుడు వెంటనే ఏం విడిచిపెట్టలేదు. కానీ ఆ చేసి 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 ఇంకా 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 పరిశుద్ధాత్మను దుఃఖపరిచి ఒక్కసారిగా తన అభిషేకం కూడా ఎక్కడుందో చెప్పేసరికి ఇక అయిపోయింది. దేవుని యొక్క దయ నిజంగా ఉగ్రత అంటే ఎంత మందిలో అతను మరి లోకంలో అసలు రోడ్డు మీద ఈడ్చుకుంటా హేళనకు అప్పగించబడ్డట్టుగా అతని జీవితం ఎట్లుందో చూడండి. మనం రాత్రి వాళ్ళం కాదు, పగటి వారం. మనం నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకోవాలి. మందిరంలో అసలు ఎవరినన్నా తిడతామా? మనం చర్చికి వెళ్ళినప్పుడు ఎవరినన్నా ఏమన్నా అంటామా? అట్లాగే మనం ఎట్లాగైతే మందిరంలో ఉన్నప్పుడు వాక్యం మీద, దేవుని మీద ధ్యానం పెడతామో, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎక్కడున్నా మన ధ్యానం అంతా దేవుడు. మనం ఎవరికి కీడు చేసే వారంగా ఉండకుండా మనం ఎవరిని కూడా అసలు మేలు విషయమై జ్ఞానం కలిగి ఉండాల. నీకు చేతనైతే ఎప్పుడు మేలే చెయ్యి, కానీ కీడు విషయంలో ఎవరికన్నా కీడు, నీకు ఎంత మంది కీడు చేసినా, నేను చెప్పలేదా ఆ యొక్క సిస్టర్ ఒక కుటుంబం అసలు ఏ మాత్రం కారణం లేదు, వాళ్ళు అసలు నా మీద అలగటానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ బంధువులు ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళంటే వీళ్ళకు పడదట. కానీ నాకు దేవుడు ఆ బంధువుల ఇంటికి వెళ్ళి పాపం వాళ్ళకి సువార్త ప్రకటించమన్నాడు. నేను పోయి వాళ్ళకు సువార్త ప్రకటిస్తే దేవునికి ఏం భేదాలు ఉంటాయండి? వీళ్ళ పగోళ్ళకి వాళ్ళు పోవద్దు, ఈ ఇంటి మీద కాక ఆ ఇంటి మీదకి వాళ్ళొద్దు, కాబట్టి ఈ ఇంటికి వచ్చే పాస్టర్ ఆ ఇంటికి పోకూడదని ఏమన్నా ఉంటుందా? మనకు అసలు తెలియని కూడా తెలియదు. మేము దేవుడు చూపించాడు, వెళ్ళాము, మేము సువార్త ప్రకటించాం, ఆ కుటుంబం ఎంతో ఆదరింపబడ్డారు. ఎప్పుడైతే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానని తెలిసిందో వీళ్ళు మాతో దూరంగా ఉండటం, బాధపడటం ప్రారంభించారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. ఇక నేనైతే వాళ్ళ మాటలను ఏం పట్టించుకోలేదు. కానీ అమ్మా మరేంది ఇప్పుడు కొంచెం కాకిని పంపించినా కానీ పౌరాన్ని పంపించినా అది ఒలీవ మొక్కను తీసుకొచ్చేదాకా ఎదురు చూస్తానమ్మంగా అనంగానే వాళ్ళు నవ్వుతూనే సమాధాన పడ్డారు. వాళ్ళు కొద్దిగా సమాధాన స్థితిలోకి రాగానే వాళ్ళకంటే స్పీడ్గా నేను కూడా సమాధాన పడ్డా. మనం ఎప్పుడైనా కానీ కీడు విషయమై నిష్కపటంగా ఉండాలండి. వాళ్ళు ఎవరన్నా మనల్ని ఏమననియండి, కానీ మనం మాత్రం నిష్కపటంగా మన హృదయంలో కూడా ఏం పెట్టుకోకుండా, కపటం లేని ప్రేమ, ఏదో పైన ప్రేమ కాదు. వస్తుంది, విసిగిచ్చే వాళ్ళు ఉంటారు, ఇందాక వాక్యం చెప్పినట్టుగా ఎన్నో రకాలుగా ఉంటారు. కానీ వాళ్ళంతా ఒక రోజు ఆ బలం, నువ్వు ఈ రోజు ఎవరైతే అమ్మో వాళ్ళు బలం గల జనులండి, అమ్మో వాళ్ళు మారారండి, వాళ్ళ నువ్వు అనుకుంటున్నా, వాళ్ళు కూడా దేవుణ్ణి సమాధానపరచటానికి, వాళ్ళు కూడా దేవునితో సమాధాన పడటానికి దేవుని దగ్గరికి వచ్చే ఏమో చాలా దగ్గరగా ఉంది. దేవుడు వాళ్ళందరినీ తీసుకురాబోతున్నాడు. వారు మీ దగ్గరికి రాబోతున్నారు, వాళ్ళ రక్షణలోకి రాబోతున్నారు. చూడుడి, జనముల తట్టు నేను నా చెయ్యెత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజమెత్తుచున్నాను. వారు మీ కుమారులను కుమార్తెలను రొమ్ము నుంచుకొని కుమారులను భుజం మీద ఎక్కించుకొని వస్తారంటుండగా చాలా మంది జనము, బలం గల జనము కూడా దేవుని వెతకటానికి వచ్చే సమయం చాలా దగ్గరగా ఉంది. కాబట్టి మనం కూడా దేవుని శాంతి పరుచుతూ, దేవునితో సహవాసం చేస్తూ, మరి ఎక్కడా కూడా కపటం ఉండకుండా, మరి ఏదన్నా సమస్య ఉంటే సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం మొర్ర పెట్టుకుంటూ, మరి ప్రేమ విషయం, కీడు విషయం, మేలు విషయమై జ్ఞానులంగా, కీడు విషయమై నిష్కపటంగా ఉంటే తప్పకుండా మరి దేవుడు, మనమందరం అదే వెలుగు సంబంధాలుగా ఉంటాం. మనం రాత్రి వాళ్ళం కాదండి పగలు పెట్టుకోవటానికి, అక్షలు పెట్టుకోవటానికి,
చూడండి సామెతలు 15:29 చదువుదాం. సామెతలు 15:29. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుని ప్రార్థన ఆయన అంగీకరించును. చూసారా, ఇంత కష్టపడి ప్రార్థన చేస్తున్నాం, కానీ ఒకవేళ భక్తిహీనంగా ఉంటే దేవుడు చాలా దూరంగా ఉంటాడు. చదవండి ఎవరైనా 15:29. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. చూసారా, భక్తిహీనులకు దేవుడు ఎప్పుడు దూరంగా ఉంటాడు. అదే మనం నీతిమంతులం. భక్తిహీనులు అంటే ఎవరు? 50వ కీర్తనలో చాలా వివరంగా ఉంది. 50వ కీర్తన 16వ వచనంలో భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీవు నోట వచించితివేమి, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. దేవుని మాటల్ని సరి చేసుకోకుండా వెనుకకు దోసేయటం. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసెదవు, కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద నీవు అపనిందలు వేయిచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడననుకొంటిని. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించుచున్నాను. దేవుడు ఇప్పుడు ఊరుకునేటట్లేడు, అతి సమీపంగా ఉన్నాడు. ఆయన తన ప్రజలను శుద్ధి చేయాలని కోరుతున్నాడు. త్వరగా దేవునితో సమాధాన పడండి. ఎక్కడన్నా కీడు విషయంలో కపటంగా ఉన్నారేమో, మరి నిష్కపటంగా పావురంలాగా మనం ఉండాలా. ఎక్కడా కూడా దేవునికి దుఃఖకరంగా ఉండొద్దు. మరి నీతిమంతులుగా ఉంటేనేమో దేవుడు మన ప్రార్థన ఆలకిస్తానంటున్నాడు. భక్తిహీనులుగా ఉంటే ఎంత ప్రార్థన చేసినా దేవుడు మన ప్రార్థన ఆలకించడు. కనుక ఈరోజు ఈ వాక్య ప్రకారం, దేవా ఇప్పటి నుంచి నేను భక్తిహీనంగా ఉండను ప్రభా, కీడు విషయంలో జ్ఞానం కలిగి ఉంటాను, ఎప్పుడు కూడా మేలు విషయంలోనే జ్ఞానం కలిగి ఉంటా, కీడు విషయంలో నేను నిష్కపటంగా ఉంటా, వెలుగు సంబంధిలాగా ఉంటా, పగటి వ్యక్తిలాగా ఉంటాను ప్రభా అని క్షమాపణ కోరదాం, ప్రార్థన చేసుకుందాం. అన్నిటికి మించి దేవుణ్ణి వెతికే వారంగా, మరి దేవునితో సహవాసం కలిగే వారంగా, దేవునితో కాపురం ఉండే వారంగా, అక్కడ ఏడుపైనను వేదనైనను బాష్ప బిందువులైనను ఉండవు గనక, ఆ మొదటి సంగతులు గతించిపోయాను గనక ఆయన సన్నిధిలో గడపడానికి ఇష్టపడి దేవునితో త్వరగా సమాధాన పడదాం. ఆలస్యం వద్దు. ఎంత త్వరగా సమాధాన పడితే అంత సమాధానం. ఎందుకంటే కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. దేవుడు కోపం రాకముందే వెంటనే ఎక్కడెక్కడ చీకటి పనులు చేశారు వెంటనే సరి చేసుకొని దేవుని మార్గంలో ముందుకు సాగుదాం. సమయం సిస్టర్ గారికి అప్పగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే.